మేము వినాయకులో మిషన్ తెచ్చామండి. ఈ సరిగిడి తోట వేసాము. ఆ సరిగిడి తోట గురించి గడ్డి తీయలేక కూలోళ్ళు మధ్య పెట్టుకోలేక మిషన్ తీసుకున్నామండి. మొక్క మధ్య 4 అడుగుల ఎడల్పులో వేసాం. ఇది 4 అడుగుల ఎడల్పులో వేసి దున్నుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మేము దీని నుండి చాలా లాభదాయంగా ఉందని మేము మిషన్ తీసుకోబడిందండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఇవి? మేము 4 ఎకరాలు వేసానండి. 4 ఎకరాల గురించి పెట్టుబడి పెట్టలేక మిషన్ తీసుకున్నాం. మాకు ఉపకారంగానే ఉందండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇదంతా దుక్కుతున్నారు కదా, కూలీలు అయితే ఎంత అవుతుంది? కూలీలు అయితే తనకని ఒక చెప్పలేము, 50 మంది అవుతారు. 50 మంది అవుతారు. 50 రోజులు 50లో 7,000 అంత అయిపోతుంది. ఓకే. ఒకసారికే ఈ మొక్కలు మొదటే తాపరు. అవును. మేము మొత్తం పొలం అంతా దున్నుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది మీకు? 12 గంటల కాలం దున్నిసేయండి 3 మొదలు. 12 గంటల కాలం దున్నిసేయంటే మరి అలాగే అయిపోయింది, నూనెకి అయిపోయింది. ఇప్పుడు 4 రోజుల దాకా అందులో చేయటక్కర్లే. మళ్ళీ ఆయాలో 12 గంటలు అంటే 1200 అయ్యింది. అవును. మాది 1200 కష్టం. మనకి ఇద్దరు అల్లు మా పూటకి 600 వేసుకున్నాం. ఒక రోజు అయితే 10,000 సుమారు 10,000 అయిపోతుంది. నార్మల్ గా కూలీలతో అయితే 10,000 అవుతుంది. అసలు ఇప్పుడు మనకి ఎంత అయింది అయితే ఈ పెట్రోల్ ఖర్చు? ఎంత? పెట్రోల్ ఎంత ఒక 10 లీటర్లు తెచ్చాము. ఓకే. 10 లీటర్లతోటి మనం 1200 అయింది. 1200 రూపాయలతో మనం అనుకున్నట్టుగా మన మొక్కల మధ్యలో దుక్కు దున్నుకున్నాం. కలుపు తీయడం అయినా సరే, దుక్కు అయినా సరే. మనుషులు ఉన్నామంటే మరి